హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకి తను ఏం ఆలోచిస్తున్నారు, కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం, ఓకేనా? అండ్ ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెజనేట్ అయితే మీ వీడియో, లేదు అంటే మీ వీడియో కాదు, ఓకే? సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి, ఓకే? సో యూనివర్స్, ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. I'll just shuffle the cards and we'll pull out Hanged Man, Two of Swords, Seven of Pentacles, Wands, the Moon, Six of Swords, Page of Pentacles, Judgment, the Sun, Eight of Pentacles, Ace of Swords. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ ఎట్ ప్రెసెంట్ ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కనెక్షన్ లో ఈ పర్సన్ చాలా చాలా స్టక్ అయిపోయి ఉన్నారు, చాలా కన్ఫ్యూజ్డ్ ఫీల్ అవుతున్నారు, ఏం డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ ఉండుండొచ్చు, అంటే ఎవరిని చూస్ చేసుకోవాలి అనే డైలమాలో ఉండుండొచ్చు. థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయ్యే ఛాన్స్ ఉంది, ఆర్ ఎల్స్ అదర్ పార్ట్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ మోస్ట్లీ ఏంటి అంటే, ఈ పర్సన్ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ డిఫెండ్ చేసుకుంటున్నారు, ఒక వాల్ పెట్టేస్తున్నారు. బికాస్ తనకి చాలా చాలా డిప్రెషన్ ఎనర్జీస్, సాడ్ ఎనర్జీస్, చాలా చాలా బాధపడడం అండ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఎక్కువగా ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది, మదర్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. సో ఈ పర్సన్ లిటరలీ వాక్ అవే చేయాలి కనెక్షన్ నుంచి అని అనుకుంటున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఈ సిచ్యువేషన్ ని అనలైజ్ చేసి మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మళ్ళీ ఒక న్యూ ఆపర్చునిటీ తీసుకోవాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక చిన్న కమిట్మెంట్ ఇవ్వాలి, కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ కి ఎక్కడో తను చేసిన కర్మాస్ వల్ల అర్థమవుతుంది అనమాట, ఈ పర్సన్ ని నేను బాధ పెట్టాను, ఈ పర్సన్ ని నేను స్టక్ పొజిషన్ లో పెట్టేశాను, అది కరెక్ట్ కాదు అని యూనివర్స్ ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ ని పుల్ చేస్తుంది అనమాట. అందుకని ఈ పర్సన్ చాలా చాలా కన్ఫ్యూజ్డ్ గా ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాకుండా ఉంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ ఎంత డిఫెండ్ చేసుకుంటున్నా, ఎంత వాల్ పెట్టేస్తున్నా తనకు ఒక రియలైజేషన్ వచ్చింది దట్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని, మీతో తను హ్యాపీగా ఉంటారు, ఇంకెవరితో హ్యాపీగా ఉండలేరు, మీరే తన లైఫ్ కి ఒక కంప్లీట్నెస్ అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అందుకని మళ్ళీ ఈ ఈ కనెక్షన్ మీద హార్డ్ వర్క్ చేయాలి, మళ్ళీ ఈ కనెక్షన్ మీద ఫోకస్ చేయాలి, హార్డ్ వర్క్ చేసైనా ఈ కనెక్షన్ ని సక్సెస్ చేయాలి అని అనుకోని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక కమ్యూనికేషన్ తీసుకురావాలి, ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. బికాస్ ఇక్కడ ఈ పర్సన్ కి ఏంటి అంటే ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనమాట తన ఎనర్జీస్ అన్ని. కాసేపు మీ దగ్గరికి రావాలనిపిస్తుంది, కాసేపు మీకోసం స్టాండ్ తీసుకోవాలనిపిస్తుంది, కాసేపు వద్దు అనిపిస్తుంది. సో ఆ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అందుకని కాసేపు వాల్ పెట్టేస్తున్నారు, కాసేపు ఏమో ఈ పర్సన్ లేకుండా నేను ఉండలేను అని ఆలోచిస్తున్నారు, కాసేపు డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు, కాసేపు ఇన్ఫ్లుయెన్సింగ్ ఎనర్జీస్ తో ఉంటున్నారు, కాసేపు మళ్ళీ నేను ఈ పర్సన్ కోసం హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు, కాసేపు ఏమో వాక్ అవే చేసేద్దాం, ఈ కనెక్షన్ డీల్ చేయడం నా వల్ల కాదు, ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ నా వల్ల కాదు అనే ఒక ఎనర్జీస్ లో కాసేపు ఉంటున్నారు, కాసేపు లేదు మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఓకే, సో అదనమాట. సో మరి ఏమైనా నెక్స్ట్ యాక్షన్స్ తీసుకుంటారా ఈ పర్సన్, చూద్దాము. పేజ్ ఆఫ్ వ్యాన్స్, క్వీన్ ఆఫ్ వ్యాన్స్, Five of Wands, King of Swords, the Hierophant, Two of Wands, Queen of Pentacles, Nine of Cups. Okay.
సో ఇక్కడ ఈ పర్సన్ అయితే నెక్స్ట్ యాక్షన్స్ ఒక కైండ్ ఆఫ్ ప్లానింగ్ లో ఉన్నారు. అంటే వాళ్ళు ఒక యాక్షన్ తీసుకొని సార్ట్ అవుట్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ తో అయితే ఉన్నారు. సో తన నెక్స్ట్ యాక్షన్స్ కూడా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తారనమాట. బికాస్ ఈ పర్సన్ కి చాలా చాలా అట్రాక్షన్ ఉంది మీరంటే. మీతో ఒక ప్యాషనేటెడ్ లైఫ్ ఉండాలి అని ఈ పర్సన్ విష్ చేస్తున్నారు అనమాట. బట్ చాలా చాలా సెల్ఫిష్ గా కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఎందుకంటే ఒకవేళ ఈ కనెక్షన్ కోసం ఈ యాక్షన్ తీసుకుంటే మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, గొడవలు వస్తాయి, థర్డ్ పార్టీ ఏమంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఏమంటారు, ఇవన్నీ వస్తుంటాయి అనమాట. సో నెక్స్ట్ యాక్షన్స్ తిని ఎలా అంటే చాలా చాలా ప్లాన్డ్ గా ఏది చేస్తే ఈ కనెక్షన్ ముందుకెళ్తుంది అనే వేలో ఈ పర్సన్ వస్తారనమాట. ఒకవేళ ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకున్నా కూడా చాలా చాలా ప్లాన్డ్ గా ఎలా చేస్తే తనకి వర్కౌట్ అయ్యేలాగా అవుట్పుట్ వస్తుంది అని చెప్పి వస్తారు. బట్ స్టిల్ తను ఇచ్చినా కూడా మీతో ఆర్గ్యూ చేసి మిమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేసే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి తనకి మీతో మ్యారేజ్ చేసుకోవాలనే ఉంది. సో సొసైటీని ఒప్పించి వాళ్ళ పేరెంట్స్ ఒప్పించి మ్యారేజ్ చేసుకుందాము అనే ఒక ఇంటెన్షన్ తోనే వస్తారు. బికాస్ ఈ కనెక్షన్ కోసం తను ఫైట్ చేయాలనుకుంటున్నారు ఈసారి. బికాస్ తనకి స్టెబిలిటీ కావాలి, తనే మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అని అనుకుంటున్నారు అనమాట. సో అందుకని ఎలా అయినా ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి యాక్షన్ తీసుకొని ఈసారి లాంగ్ టర్మ్ సక్సెస్ చేయాలి అని చాలా ప్రాక్టికల్ గా అండ్ దట్ లాజికల్ గా వస్తారు. బికాస్ ఈ పర్సన్ కి కొంచెం ఈగో కూడా ఉంటది అనమాట. సో ఈగో మ్యానిపులేషన్ ఎనర్జీస్ తో మిమ్మల్ని తను మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో తన నెక్స్ట్ యాక్షన్స్ కొంచెం ప్రాక్టికల్ వేలో, లాజికల్ వేలో తను అంటే తన మాటలు మీరు వినేలాగా తను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే హైలీ పాసిబుల్. బికాస్ ఈ పర్సన్ కి మీరు చాలా చాలా ఇండివిజువల్ పర్సన్ అన్నమాట. మీరు మీ కెరియర్ మీద, మీ మనీ మీద, మీ ఓన్ సెల్ఫ్ మీద చాలా చాలా ఫోకస్డ్ గా ఉంటారు. సో మిమ్మల్ని చూసి ఈ పర్సన్ కన్నా బెటర్ పర్సన్ నాకు రారు అనే ఒక కంక్లూజన్ కి ఈ పర్సన్ వచ్చారు. అందుకనే తన నెక్స్ట్ యాక్షన్స్ కూడా ఒక చిన్న కమ్యూనికేషన్ తో, ఒక చిన్న మళ్ళీ ఈ రీస్టార్ట్ చేయాలి అనే ఎనర్జీస్ తో వచ్చి ఫైట్ చేసి ప్రాక్టికల్ వేలో మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఎలా అయినా సక్సెస్ చేయడానికి వస్తారు. బికాస్ స్టెబిలిటీ కనిపిస్తుంది, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 9 ఆఫ్ కప్స్. బికాస్ విష్ ఫుల్ఫిల్మెంట్, మీ విష్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఈ పర్సన్ విష్ కూడా మీరే తనకి హ్యాపీనెస్ ఇస్తారు. మీరు తన లైఫ్ లో ఉంటే బ్యాలెన్స్ వస్తుంది. బికాస్ ఈ బ్యాలెన్స్ కోసమే ఈ పర్సన్ ఇన్ని డేస్ వెయిట్ చేశారనమాట. సో తనకి ఏ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నా, ఇంకా ఎలాంటి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా తనని తాను కంట్రోల్ చేసుకున్నారు. బికాస్ ఇన్ని డేస్ చాలా సీక్రెటివ్ గా, చాలా ట్రూత్స్ దాచేసి అలా హిడెన్ గా మీతో ఉన్నారనమాట. బికాస్ ఈ పర్సన్ ఏంటంటే అన్ని మీతో ఓపెన్ అప్ గా చెప్పలేదు, దానివల్లే ఇంత దాకా వచ్చింది అనమాట. సో ఇప్పుడు అవన్నిటిని పక్కన పెట్టి తన ఇంట్యూషన్ చెప్పేది వింటూ మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి అనే ఒక ఎనర్జీస్ లో మీ దగ్గరికి వస్తారు. సో తన యాక్షన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. సో ఏంజల్ గైడెన్స్ చూద్దాం మరి. అండ్ బిఫోర్ దాట్ అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాము. యూనివర్స్ అవుట్కమ్ ఫర్ దిస్ కనెక్షన్: టవర్, డెత్, జస్టిస్. ఓకే, క్లారిఫికేషన్ ఫర్ టవర్: 2 of Pentacles, death, 5 of Cups, justice, king of Pentacles. ఓకే, ఇక్కడ వచ్చేసి మీ అవుట్కమ్ వచ్చేసి చాలా సడన్ గా, చాలా చాలా మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అంత సడన్ గా చేంజెస్ అనేవి వస్తాయి మీతో. ఆ చేంజెస్ కూడా మీకు జస్టిసే జరుగుతుంది. ఆ అవుట్కమ్ మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఫాస్ట్ గా వస్తుంది అండ్ ఎండ్ ఆఫ్ ది డే మీకు జస్టిసే జరుగుతుంది. బికాస్ ఈ పర్సన్ చాలా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి తన యాక్షన్స్ తీసుకుంటారు. అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఏంటంటే ఈ టవర్ మూమెంట్ వచ్చినప్పుడు మీకు ఆల్ ఆఫ్ ద సడన్ థింగ్స్ అనేవి ఒక క్లారిటీ వస్తుంది.
ఏదైతే ఇప్పటివరకు ఈ పర్సన్ కన్ఫ్యూజన్ లో ఉన్నారో, జగుల్ అవుతున్నారో, ఆ జగ్లింగ్ ఎనర్జీస్ అన్ని పోయి ఒక పాజిటివ్ వేలో ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఫ్యూచర్ కోసం క్లారిటీగా ఈ పర్సన్ థింక్ చేస్తారనమాట ఈసారి. సో అందుకని ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ వేయడానికి, ట్రావెల్ చేయడానికి ఆలోచిస్తారు. అండ్ జస్టిస్ ఖచ్చితంగా వస్తుంది బికాస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద జస్టిస్ ఎందుకు అంటే ఈ పర్సన్ కి తెలుసు స్టెబిలిటీ, హ్యాపీనెస్ మీతోనే ఉంటుందని. సో ఆ స్టెబిలిటీ, హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి అవుట్కమ్ కూడా ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది. సో యూనివర్స్ మీకు ఇచ్చే హింట్ ఏంటి అంటే ఈ కనెక్షన్ లో మీరు చాలా చాలా ఫైట్ చేయాలి. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాక, చాలా మాటలు పడ్డాక, చాలా టవర్ మూమెంట్స్ ఫేస్ చేశాక మాత్రమే మీకు జస్టిస్ వస్తుంది. అంత ఈజీగా అయితే జస్టిస్ రాదు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, సో ఈ కనెక్షన్ లో చాలా అవుట్కమ్స్ చాలా ఫస్ట్ స్టార్టింగ్ అంతా చాలా బాధగా, చాలా భయంకరంగా ఉంటాయి. అంటే కైండ్ ఆఫ్ ఆ టవర్ మూమెంట్ వచ్చినప్పుడు మీరు తట్టుకోలేరు అనమాట. ఏంటి ఇలా అవుతుంది లైఫ్ అనే ఒక భయం వచ్చేస్తుంది, జగ్లింగ్ వచ్చేస్తుంది. బట్ పోను ముందుకెళ్తుంటే కొద్దీ ఫ్యూచర్ మీకు కొంచెం ఒక లైట్ కనిపిస్తా ఉంటది అనమాట ఫ్యూచర్ లో. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే నేను అనుకుంది జరగబోతుంది అనే ఒక సైన్ వస్తుంది మీకు. సో దట్ మీకు ఒక జస్టిస్ అనేది ఫైనల్ గా జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. సో అవుట్కమ్ వచ్చేసి కొంచెం పాజిటివ్స్, నెగటివ్స్ రెండు ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ది డే మీకు జస్టిస్ అయితే జరుగుతుంది. ఓకే, అండ్ యూనివర్స్ గైడెన్స్ వచ్చేసి లెట్ గో, ఇంప్రూవింగ్ హెల్త్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఓకే, సో ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ డోంట్ స్టాప్. సో మీరు స్టాప్ చేయకూడదు అండి. ఈ కనెక్షన్ మీకు నిజంగా కావాలి అంటే యూ హ్యావ్ టు ఫైట్. అప్పుడే మీకు ప్రాపర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మీరు అనుకుంది జరుగుతుంది. సో మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి అండ్ డోంట్ స్టాప్ చేయకుండా మీరు ప్రాపర్ గా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో రెసినేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెసినేట్ అయింది అని చెప్పి. And that's all about this video. We'll meet in next video. Thank you. Take care. Bye bye and namaste.